హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఇలా డెకరేషన్ సింపుల్గా చేసుకున్నానండి. మందారాలతో నూరువరహాలతో గడప దగ్గర వేసుకుంటున్నాను. తులసికోట దగ్గర వాకిట్లో, ఆ తర్వాత శివాలయంకి వెళ్ళాము. తర్వాత బందర్ బీచ్కి వెళ్ళానండి. అందరం బందర్ బీచ్కి వెళ్ళాము. తనీష్ ఫ్రెండ్స్ అందరం కలిసి బందర్ బీచ్కి వెళ్ళాము. అందరం ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా వెళ్తే చాలా బాగుంటుందండి. తనీష్కి చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ బాగున్నాయి మిర్రర్స్. ఇక్కడ దారిలో మనకి బీచ్ వెళ్ళే దారిలో వీళ్ళందరూ కూడా చక్కగా అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు. చిలక జోష్యం చెప్పే వాళ్ళు ఉంటారు. చక్కగా స్వీట్ కార్న్, స్నాక్స్ అన్ని రకాల అన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి. కానీ టిఫిన్ సెంటర్స్ మాత్రం మాకు ఎక్కడ కనిపించలేదండి. ఇక్కడ దారిలో ముందు ఎవరైనా వస్తుంటే నేను చక్కగా టిఫిన్ చేసి రండి వచ్చేసేయండి ఇక్కడికి. ఎర్లీగా వస్తే నో ప్రాబ్లం. మేము చాలా లేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయింది. సో అక్కడ కొబ్బరి చెట్లు చాలా బాగా అందంగా ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లకి గ్రీన్ అలలు కూడా చూడు ఎంత పెద్దగా బాగుంది. ఒడ్డున ఇలా శివలింగాలు ఇలా చేస్తూ ఉన్నారండి మట్టితోటి. దీపారాధన చేసుకుంటున్నారు. ఇక్కడ ఇవన్నీ మాత్రం శివలింగం చాలా బాగా అందంగా చేస్తున్నారండి. ఈ అలలు చూసినాక చాలా అందరికీ కూడా ఫస్ట్ టైం నేను చూడటం కూడా చూసి నేను ఎంతో హ్యాపీ అయిపోయాను. తనీష్ హ్యాపీ అయ్యాడు. దిగాలంటే చాలా వరకు తనీష్ అసలు చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా భయం వేసింది తనకి. మనం ఇంటికి వెళ్ళిపోదామని చాలా గొడవ చేశాడు తను. ఆ తర్వాత ఏదో ఒకటి సర్ది చెప్తామండి. నీళ్ళు కూడా మనతో ఆడుకోవాలి, ముందు చూస్తూ ఉన్నాను. మనకి ఎవరున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. మరి నీళ్ళకి ఎవరున్నారు, స్వామి మనమే కదా ఫ్రెండ్స్ అని చెప్తామంటే ఏదో ఒకటి చెప్తాను. తను సాక్రిఫైస్ అయ్యాయి. సరే నేను ఆడుకుంటాను చూసేసి చక్కగా వచ్చి ఆడుకున్నానండి. దాదాపు 1 అవర్ 1.5 అవర్ వరకు తను నీళ్ళలోకి అస్సలు వేయాలన్నా వేయలేదండి. ఇట్లా పట్టుకుంటే ఇలా వీటిని ఇలా పట్టుకున్నాక ఇచ్చాడు. ఆ తర్వాత అది చిన్నపిల్లలు వీళ్ళందరినీ చూసి హుషారొచ్చి తను కూడా ప్రాక్టీస్ చేయకుండా చేస్తూ ఉన్నాడు. ఇయర్లీ వన్స్ వెళ్ళాలని పౌర్ణమి రోజు కలిసి వచ్చేటప్పుడు వెళ్తే చాలా బాగుంటుందని చెప్తాను. అందంగా ఉంటుంది. సముద్రం అడలు కూడా పైకి తీసుకెళ్తూ ఉంటాయి. చాలా బాగుంది. మా తనీష్ అసలు అందరికీ అంతు లేదంట. తర్వాత భయం జరిగిన తర్వాత ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. డ్యాన్సులు వేస్తున్నాడు. నీళ్ళతో చాలా బాగా ఆటలు ఆడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఒడ్డుకి వచ్చేసి శివలింగం నేను తయారు చేస్తాను, వాళ్ళేనా తయారు చేసేది, నేను చేస్తానని చెప్పి చేస్తూ ఉన్నారండి. తర్వాతకేమో అక్కడ దగ్గరలో ఉన్న శివుడి గుడికి వెళ్ళాము. అక్కడ ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తున్నారని క్లిప్ మిస్ అయిపోయింది. కానీ చాలా పెద్ద వృక్షం ఉందండి. దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఇక్కడ పూజిస్తున్నాము. తర్వాత 8 బావులు ఉంటాయి అక్కడ. 8 బావుల్లో 12 బావులు ఉంటాయి. 12 బావుల్లో ఒక్కొక్క బావిలో నీళ్ళు తీసుకొని మనం గమనించుకోవాలి మన ఇంటి మీద. ఆ తర్వాత శివాలయంలోకి వెళ్ళి శివలింగం మీద నీళ్ళు పోసి ఆ తర్వాత రంగనాథుడి స్వామి గుడికి వెళ్ళాము. గుడికి వెళ్తే ఇక్కడ కోటి శివలింగాలు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. గుడి మొత్తం ఇలానే ఉంది.
ఆ తర్వాత మేము డోక్పూర్ అని అక్కడికి వెళ్ళామండి. అసలు తిరుపతిని బీట్అవుట్ చేసిందంటే ఈ గుడేనండి. చాలా బీట్అవుట్ చేస్తుంది. ఎంత అందమైన చిన్న తిరుపతి అవ్వచ్చు, పెద్ద తిరుపతి అవ్వచ్చు, అసలు ఎంతో అందంగా ఉన్నాడు స్వామి కూడా. అక్కడ చక్కగా ఫౌంటైన్ లాగా కూడా కట్టించారు. మనకి కళ్ళకి ఇంపుగా కూడా ఉంది. స్వామిని అలానే చూడబుద్ధి అవుతా ఉందన్నమాట. శంకు చక్రాల మూలంగా అట్లా ఫౌంటైన్ లాగా చేసి ఎంతో బాగా చాలా అసలు వర్ణించడానికి మనకి ఏమి మాటలు రావట్లేదు. చూస్తే కానీ చాలా అందంగా ఉంటుంది. కంపల్సరీ డెఫినెట్గా డోక్పూర్ అను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. మనకి తిరుపతిని బీట్ చేస్తుందండి ఈ టెంపుల్. చాలా అందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మ్యారేజెస్ అన్నీ ఇక్కడ చాలా మంది జరుగుతూ ఉంటాయి. మెగా వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేశారండి అక్కడ. చాలా అందంగా ఉంది. గుడికి వెళ్తే చాలా అద్భుతం అండి. తర్వాత సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి, ఎలో లేదు. బట్ చుట్టూతా నేను కొంచెం కవర్ చేశాను. బట్ లోపలికి ఎలో లేదు. కానీ కంపల్సరీ మీరు అందరూ చాలా ట్రై చేయండి, వెళ్ళండి. కంపల్సరీ చాలా బాగుంటుంది. అందంగా ఉంటాడు స్వామి కూడా. ఆయనకు అలంకరణ అంటే ఎంతో ఇష్టం కదండి. మొన్న పౌర్ణమికి ఇక్కడ ప్రతి పౌర్ణమికి చేస్తారంటండి. ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి గుడి, తర్వాత నరసింహ స్వామి, గజస్తంభం అండి.